అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన సొంతం అనుకునే వాళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వడము, నామినేటెడ్ పదవి ఇవ్వడము, సలహాదారుగా నియమించడము, లేదా అధికారులు పదవి అంటే ఆల్రెడీ హోదాలో ఉన్న అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడము, ఇలా రకరకాలుగా ఏదో ఒక విధంగా లబ్ధి అయితే చేకూరుస్తున్నారు. సో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంతో మన అనుకునే వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు. అది సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగేదే. ఈవెన్ టీడీపీ అధికారంలో ఉన్నా సరే తమ అనుకునే వాళ్ళకు వాళ్ళందరికీ కాస్త పై చేయిస్తారు. అయితే సినీ ఇండస్ట్రీని కూడా రాజకీయంగా వాడుకోవడంలో, సినిమాలను రాజకీయం కోసం వాడుకోవడంలో అది ఒక కొత్త పంథ, కొత్త సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి చొరబడింది. యాక్చువల్లీ సినీ ఇండస్ట్రీని రాజకీయానికి వాడుకోవాలి అంటే టీడీపీకి దరిదాపుల్లో కూడా వైసీపీ రాదు. టీడీపీ దరిదాపుల్లో కూడా వైసీపీ రాదు ఒక రకంగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న డైరెక్టర్లు మహా అయితే రామ్ గోపాల్ వర్మ గారు అండ్ ఈయన ఈ మహి వి రాఘవ, వీళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉంటారేమో. కానీ టీడీపీకి అనుకూలంగా ఉండే డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే డైరెక్టర్ల లిస్ట్ చూసుకుంటే కె రాఘవేంద్రరావు గారు టాప్ మోస్ట్ డైరెక్టర్, రాజమౌళి గారు, అలాగే బోయపాటి శ్రీను గారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినీ రంగంలో టాప్ 10లో ఉన్న డైరెక్టర్లో ఒక 8 మంది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే వాళ్ళే ఉంటారు. నిజంగా సినీ ఇండస్ట్రీని, సినీ రంగాన్ని రాజకీయం కోసం వాడుకోవాలి, సినిమాలను రాజకీయం కోసం వాడుకోవాలి అంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న వాళ్ళలో మోర్ దాన్ 70% తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే వాళ్ళే ఉంటారు. ప్లస్ జనసేన కోసం పనిచేసే వాళ్ళే ఉంటారు. జనసేనకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా సినీ రంగంలో పట్టు పెరుగుతోంది. కానీ ఆ రెండు పార్టీలు సినీ రంగాన్ని రాజకీయం కోసం వాడుకోవాలనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎన్ని సినిమాలు తీరు, ప్రొడ్యూసర్లు వచ్చి, డైరెక్టర్లు వచ్చి సినిమాలు తీస్తారుగా. జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు 20 మంది పుట్టుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పాలి కానీ. సో వాళ్ళకి సినిమాలు తీయడం చాలా తేలిక వైసీపీకి వ్యతిరేకంగా. కానీ వాళ్ళ ఆలోచన చేయట్లా. ఎందుకులే సినిమాలను సినిమాగానే చూద్దాం, సినిమాలను రాజకీయం కోసం వాడుకోవద్దు, అది వేరు ఇది వేరు అని అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆలోచనలను వదలట్ల. సో తాజాగా ఈ యాత్ర 1 అండ్ యాత్ర 2 సినిమాల దర్శకుడు మహి వి రాఘవ, ఆయన గురించి ఆంధ్రజ్యోతిలో నిన్న ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. నిన్నేమిచ్చారు, హార్సిలీ హిల్స్కి చేరిన యాత్ర అంటే ఈ యాత్ర 2 సినిమా డైరెక్టరు మహి వి రాఘవకు ప్రభుత్వం హార్సిలీ హిల్స్లో 2 ఎకరాలు విలువైన స్థలం ఇస్తోంది. అది అత్యంత ఖరీదైన ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అదే అత్యంత ఖరీదైన ప్రాంతము. అక్కడ 2 ఎకరాల స్టూడియో నిర్మాణం కోసం అతనికి ఇస్తున్నారు. ప్రభుత్వం అతనికి దారాదత్తం చేస్తోంది. ఇది క్విట్ ప్రోకో కిందకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా సినిమా తీసినందుకు గాను ఆ డైరెక్టర్ గిఫ్ట్గా ఇస్తుంది ప్రభుత్వం అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈరోజు కూడా ఆ మహి వి రాఘవ గురించి మరింత డెప్త్గా వెళ్ళి, అతను పులివెందుల మూలాలు ఉన్నాయి, అతను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, కమ్యూనిటీ వాళ్ళదే ప్లస్ ప్రాంతం కూడా వాళ్ళదే, అందుకని అతను సినిమాలు తీస్తున్నాడు, అందుకని అతను అభిమానంతో పార్టీ కార్యకర్తగా సినిమాలు తీస్తున్నాడు, అందుకే ప్రభుత్వం కూడా అతనికి ఇలా ఇస్తోంది అనేటట్టు రాసుకొచ్చారు. మీరు పక్కన క్లిప్పింగ్స్ చూడొచ్చు. నిన్నటిదేమో హార్సిలీ హిల్స్ చేరిన యాత్ర అని ఒకటి రాశారు. ఈరోజేమో మహి మనోడే హార్సిలీ హిల్స్కి చేరిన యాత్రలో కొత్త కోణం. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పొంగనూరు. 2019 ఎన్నికలకు ముందే జగన్తో డీల్. యాత్రకు దర్శకత్వం, ప్రచారానికి పంచ్ డైలాగులు. నేను ఉన్నాను అనిపించింది ఆయనే. ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా, వచ్చే ఎన్నికలకు కూడా సేవలు అందించేలాగా భారీ ప్యాకేజీ అని రాశారు. సో ఈ మహి వి రాఘవ అనే వ్యక్తి పూర్తిగా వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వ్యక్తి. అతనేమి న్యూట్రల్ పర్సన్ కాదు, అతను వైసీపీ కార్యకర్త, అతను ఆ జిల్లా, ఆ నియోజకవర్గం వాసి, ఆ నియోజకవర్గం మూలాలు ఉన్నాయి అని. సో అతనికి ఇలా లబ్ధి చేకూరుస్తున్నారు, అతని చేత ఇలా సినిమాలు తీయిస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో నిన్న ఈరోజు రాశారు. సో అసలుకే యాత్ర 2 సినిమాకు పెద్దగా స్పందన లేదు, థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, చాలా లాస్ అయింది ఆ ప్రాజెక్టు. సో ఇప్పుడు మరింత డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి అనేది కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.